హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎస్వైపీ కిచెన్. మటన్ ఫ్రై అందరూ ఎన్నో రకాలుగా చేస్తుంటారు. ఈ రోజు మన కిచెన్లో మేము ఇంట్లో రెగ్యులర్గా చేసుకునే స్పైసీ మటన్ ఫ్రై ఈజీగా టేస్టీగా ఎలా చేయాలో వీడియోలో క్లియర్గా చూపించాను. వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. మీరు ఏ రెసిపీ చేసినా సరే ఆర్టిఫిషియల్ గరం మసాలా పౌడర్స్ యూజ్ చేయకుండా ఇంట్లోనే ఫ్రెష్గా మసాలా పౌడర్ చేసి రెసిపీ చేయండి. ఆ రెసిపీ టేస్ట్ అద్దరిపోతుంది. వీడియోలో మీకు మటన్ ఫ్రై టేస్టీగా రావడం కోసం మేము ఇంట్లో రెగ్యులర్గా చేసుకునే మటన్ ఫ్రై మసాలా పౌడర్ కూడా చూపించాను. ఈ మసాలా పౌడర్ని ఇలా మటన్ ఫ్రైలోకే కాకుండా చికెన్, ఎగ్, ప్రాన్స్ ఇలా ఏ నాన్ వెజ్ ఫ్రై రెసిపీస్లో అయినా యూజ్ చేసుకోవచ్చు. మటన్ ఫ్రై స్పైసీగా చాలా టేస్టీగా ఉంటుంది. ఇంట్లో పప్పు, సాంబార్, రసం, పప్పుచారు ఇలాంటి ఐటమ్స్ చేసుకున్నప్పుడు సైడ్ డిష్గా ఈ మటన్ ఫ్రై కాంబినేషన్ ఒక్కసారి ట్రై చేయండి. ఇంట్లో వాళ్ళందరికి నచ్చి తీరాల్సిందే. మటన్ ఫ్రై చేయడానికి నేను ఇక్కడ 1/2 kg మటన్ తీసుకున్నాను. ఇక్కడ నేను తీసుకున్న మటన్ మీట్ లేతగా ఉంది. మటన్లో సాల్ట్ వేసేసి 2 to 3 times వాటర్ని చేంజ్ చేస్తూ మటన్ని నీట్గా వాష్ చేసేసుకున్నాను. మటన్ పీసెస్ మరీ పెద్దగా లేకుండా ఇలా చిన్న ముక్కల్లా కట్ చేపించాము. నీట్గా క్లీన్ చేసుకున్న మటన్ని ఒక కుక్కర్ గిన్నెలోకి తీసుకొని 1 టీ స్పూన్ ఉప్పు, 1/2 టీ స్పూన్ పసుపు, 2 టీ స్పూన్ల కారం, ఇంట్లోనే ఫ్రెష్గా చేసిన అల్లం వెల్లుల్లి పేస్ట్ 2 టీ స్పూన్లు వేస్తున్నాను. ఇంట్లోనే ఈజీగా అల్లం వెల్లుల్లి పేస్ట్ని ఎలా చేయాలో ఆల్రెడీ మన ఛానల్లో వీడియో అప్లోడ్ చేస్తున్నాను. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చూడండి. ఇదే వీడియో ఎండ్ స్క్రీన్లో లింక్ ఇస్తాను. 1 గ్లాస్ వాటర్ అంటే 250 ml వాటర్ వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని కుక్కర్ మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో 3 విజిల్స్ రానివ్వండి. కుక్కర్ విజిల్ వచ్చే లోపల మటన్ ఫ్రై మసాలా పౌడర్ రెడీ చేసేద్దాం. ఒక ప్యాన్ని హీట్ చేసుకొని 3 టీ స్పూన్ల ధనియాలు, 2 టీ స్పూన్ల నల్ల మిరియాలు, 4 చిన్న ముక్కలు దాల్చిన చెక్క, 2 యాలకులు, 1 టీ స్పూన్ లవంగాలు వేసుకొని మసాలా స్పైసెస్ అన్నిటిని లో ఫ్లేమ్లో 5 minutes ఫ్రై చేసుకోండి. మీకు వీలైతే మన ఛానల్ ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అవ్వండి. లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను. ఈ స్పైసెస్ అన్ని బాగా ఫ్రై అయ్యాక 1/2 టీ స్పూన్ సోంపు, 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసుకొని మరో 2 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోండి. మనం వేసిన మసాలా స్పైసెస్ అన్ని బాగా ఫ్రై అయ్యాక ఇవన్నీ పూర్తిగా చల్లారనిచ్చి ఒక మిక్సర్ జార్లోకి తీసుకొని మీకు ఎంత వీలైతే అంత ఫైన్ పౌడర్ లాగా గ్రైండ్ చేసేసుకోండి. ముందే చెప్తున్నాను, ఈ మసాలా పౌడర్ స్పైసీగా చాలా ఘాటుగా ఉంటుంది. కారం తగ్గించి తినే వాళ్ళు ఈ పౌడర్ని కూడా తగ్గించి వేసుకోండి. బాగా స్పైసీగా తినే వాళ్ళు పౌడర్ మొత్తం వేసేసుకోవచ్చు. మనం మసాలా పౌడర్ రెడీ చేసే లోపల ఇక్కడ కుక్కర్ 3 విజిల్స్ వచ్చేసింది. కుక్కర్లో ఏ రెసిపీ కుక్ చేసినా సరే విజిల్లో ఉండే ప్రెషర్ అంతా పోయాకే మూత తీయండి. ఇక్కడ నేను లేతగా ఉండే మటన్ మీట్ తీసుకున్నాను కాబట్టి 3 విజిల్స్కే మటన్ పీస్ ఇలా సాఫ్ట్గా ఉడికిపోయింది. మీరు ముదురుగా ఉన్న మీట్ తీసుకుంటే మటన్ పీస్ ఉడకడానికి టైం పడుతుంది. 4 to 5 విజిల్స్ రానివ్వండి. మటన్ ఫ్రై చేయడానికి మందంగా ఉండే కడాయి పెట్టేసుకొని 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని సన్నగా తరిగిన ఉల్లిపాయలు, 1 రెమ్మ కరివేపాకు, కొన్ని పుదీనా ఆకులు వేసుకొని లో ఫ్లేమ్లో 5 నిమిషాల పాటు ఫ్రై చేసుకున్నారంటే ఆనియన్స్ ఇలా లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి ఫ్రై అయిపోతాయి. 2 మీడియం సైజ్ టమాటాలని ఇలా రఫ్గా చాప్ చేసి వేస్తున్నాను. కొంచెం సాల్ట్ కూడా వేసుకొని మూత పెట్టుకొని టమాటాలు సాఫ్ట్గా అయ్యేంత వరకు మగ్గించుకోండి. టమాటాలు బాగా మగ్గాక ఇలా లైట్గా గంటితో మ్యాష్ చేసేయండి. ముందుగా ఉడికించుకున్న మటన్ని వాటర్తో పాటు వేసేసి ఒకసారి బాగా మిక్స్ చేసుకొని మీడియం టు హై ఫ్లేమ్ మధ్యలో ఒక 10 minutes ఉడికించుకోండి. లేదా ఇంత టైం అని చెప్పాను కానీ మనం వేసిన వాటర్ అన్ని ఇంకిపోయేంత వరకు గంటి పెట్టి కలపకుండా ఉడికించుకోవాలి. ఊరికే కలిపారంటే ముక్క చెదిరిపోతుంది. నేను వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా వాటర్ అన్ని ఇంకిపోయి ఇలా ఆయిల్ పైకి తేలాలి. మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న మటన్ ఫ్రై మసాలా పౌడర్ 2 టీ స్పూన్లు, 2 పచ్చిమిర్చి వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని మరో 5 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో మధ్యలో కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. అప్పుడే మసాలా పౌడర్ అంతా మటన్ పీసెస్కి పట్టుకొని చాలా రుచిగా ఉంటుంది. మనం చేసిన మసాలా పౌడర్ వేయడం వల్ల కలర్ ఎంత బాగా వచ్చిందో చూడండి. ఈ విధంగా ఆయిల్ పైకి తేలేంత వరకు బాగా ఫ్రై చేసుకొని లాస్ట్గా మీ దగ్గర ఉంటే సన్నగా తరిగిన కొత్తిమీర కూడా వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ప్లేట్లోకైనా బౌల్లోకైనా సర్వ్ చేసుకుంటే టేస్టీ మటన్ ఫ్రై రెడీ. ఇలా ఎవరికైనా మటన్ ఫ్రై రాని వాళ్ళు ఉన్నా సరే ఒక్కసారి నా వీడియో చూసి ఇలా స్పైసీగా మటన్ ఫ్రై ట్రై చేయండి. ఇంట్లో వాళ్ళకు కూడా టేస్ట్ నచ్చేస్తుంది. మీకు ఇంకా ఏం రెసిపీస్ కావాలో కమెంట్స్లో అడగండి. మీరు అడిగిన రెసిపీస్ తప్పకుండా పోస్ట్ చేస్తాను. ఆ స్టైల్లో మటన్ ఫ్రై ఒక్కసారి ట్రై చేసి టేస్ట్ మీకు నచ్చిందో లేదో కమెంట్ చేయండి. మటన్ పీస్ చూసారా ఎంత సాఫ్ట్గా ఉడికిపోయిందో. ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో కుకింగ్ బిగినర్స్ ఉంటే వాళ్ళకి రెసిపీ యూస్ఫుల్ అవుతుందని మీకు అనిపిస్తే వాళ్ళకి ఈ వీడియో షేర్ చేయండి. ఆ రెసిపీ నచ్చిందా? నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేయండి. అందరు మన రెసిపీస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు. నేను చూపించే ఏ ఒక్క రెసిపీ మీకు యూస్ఫుల్ అనిపించిన వీడియో ప్లీజ్ ఒక లైక్ చేసి మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయడం అస్సలు మర్చిపోకండి.